Audio Jungle. ప్రతిపాడు టీడీపీ కార్యాలయంలో శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి పార్టీల తరపున పోటీ చేస్తున్న పెరబత్తుల రాజశేఖర్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఎమ్మెల్సీ ఎన్నికలకు పనిచేసే విధానం, ఓటింగ్ సరళి, ఓటింగ్ ప్రాధాన్యత క్రమం, ఓటర్ల వివరాల సేకరణ, ఎన్నికల ప్రచార నిర్వహణ వంటి అంశాలపై నియోజకవర్గ శ్రేణులకు అవగాహన కల్పించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ మాట్లాడుతూ, మొదటి ప్రాధాన్యత ఓటుతో అత్యధిక మెజార్టీతో తనని గెలిపించాలని, తన గెలుపు కోసం కూటమి శ్రేణులు విస్తృత ప్రచారం చేయాలని కోరారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ, రాజశేఖర్ విజయం తథ్యమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ సింగిరిదేవి సత్యరాజు మరియు ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాధ్యత ఏదైతే మన ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ గురించి చెప్పాలంటే, ఆయన ఎప్పటి నుంచో కూడా ఈ పార్టీలో ఉండి మొన్న ఎలక్షన్లో కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. మనం కూడా ఒకటి ఆలోచించాలి, రేపు రాబోయే కాలంలో ఆయన మనం ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే ఉత్సాహవంతులు యువకులు అయిన వారు రేపు రాబోయే కాలంలో మనకు కూడా ఎంతో అండగా ఉండి ప్రతి ఒక్క ఏదైనా వారికి వారి పరిధిలో ఉన్న సమస్యలు ఉన్నప్పుడు మనందరికీ ఎల్లవేళ అందుబాటులో ఉంటారు. తప్పకుండా ఆయన్ని మనం ఎన్ని ఓట్లయితే నమోదైనాయో అన్నీ కూడా ఖచ్చితంగా నమోదయ్యి ఆ రోజు ఎలక్షన్లో అన్నిటిలోని మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీ తోటి ఆయనకి ఓట్లు నమోదయ్యేలా కల్పించాలని మిమ్మల్ని అందరినీ నేను పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా యువత వీటిని మీరందరూ సోషల్ మీడియాలో పెట్టి మన రాజశేఖర్ గారి అభ్యర్థాన్ని మద్దతు తెలిపి రాబోయే ఎలక్షన్లో ఆయనకి పూర్తి మెజార్టీతో అటువైపు అభ్యర్థి ఎవరన్నది ఇంకా కాబట్టి 5 మనం గెలిపించి 3 గెలిచేశారు, మిగతా 2 గెలిచి తీరాలి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే, ప్రధాన రాజకీయ పార్టీ దిగలేదు కాబట్టి బయట వాళ్ళకి ఇచ్చాం. ఒక్కసారి ప్రధాన రాజకీయ పార్టీ దిగితే బాలకృష్ణ మాటలో చెప్పాలంటే వారు వన్ సైడే అవుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్కసారి రంగంలోకి దిగితే, అంటే మనం దిగలేనప్పుడు ఏమవుతుందంటే, ఈ చిన్న ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఒక 20,000 30,000 ఓట్లు ఉంటాయండి. వాళ్ళ ఓట్లు మహా అయితే 20,000 30,000 అంతే. కానీ ఇప్పుడు ఎంతమంది ఓట్లు నమోదయ్యారు? 3,15,000 మంది నమోదయ్యారు. అందులో వాళ్ళ ఓట్లు ఎన్ని? 30,000. 3,00,000లో 30,000 అంటే ఎంత శాతం? 10%, 10%. ఒక్కసారి ప్రధాన రాజకీయ పార్టీ దిగిన తరువాత చిన్న ఆర్గనైజేషన్స్ ఏవి కనపడవు. కాబట్టి ఒకవేళ ప్రకటిస్తే ఈ నెలాఖరులో ప్రకటించవచ్చు. వాళ్ళు ప్రకటించకపోతే ఏ గొడవ లేదు, ప్రకటిస్తారని మన రాజశేఖర్ గారు అంటున్నారు. ప్రకటించకపోతే మన ఎన్నిక నల్లేరుపై బండి నడకే, అంటే చాలా సునాయాసంగా గెలిచేస్తాం. అత్యధిక మెజారిటీతో 2 లక్షల ఓట్లతో గెలుస్తాం మనం ప్రకటించకపోతే. ఒకవేళ ప్రకటించారనుకోండి, ఒకవేళ ప్రకటిస్తే వాళ్ళకి ఒక 20,000 ఓట్లు 25,000 ఓట్లు వెళ్ళినా ఈ 3 లక్షల ఓట్లలో మనందరం కష్టపడితే, మనందరం అంటే ఒకరిద్దరు కాదు 34 మంది ఎమ్మెల్యేలు ప్లస్ జనసేన బీజేపీలు ఉన్న చోట ఇన్ఛార్జీలు ఉన్నారు, ప్లస్ 34 దగ్గర జనసేన కేట ఉంది, బీజేపీ కేట ఉంది, క్రమశిక్షణ కలిగిన బీజేపీ కేట ఉంది. ఇలాంటి ఎన్నిక చేయాలంటే వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య బీజేపీ నాయకులు ఉన్నారు డయాస్ మీద. ఎమ్మెల్సీ ఎన్నికలకి మారుపేరు ఎవరంటే బీజేపీ వాళ్ళు. అద్భుతంగా వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికలు చేసిన చరిత్ర ఉంది వాళ్ళకి. ఒక పక్క యువత, జనసేనలో యువత ఉంది, ఇంకో పక్క అనుభవం ఉన్న బీజేపీ వాళ్ళు ఉన్నారు, మరో పక్క